Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ. ప్రీవియస్ ఎపిసోడ్లో ఎవరైతే సక్సెస్ గురించి స్టార్ట్ కావాలనుకుంటున్నారో, అంటే ఇనిషియల్ స్టేజ్ ఉన్నారో, ఆ ఎపిసోడ్ అనేది వాళ్ళ కోసం చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ఎవరైతే ఆల్రెడీ ఏదైనా అచీవ్ చేయాలనుకోని కొన్ని డిస్ట్రాక్షన్స్ వల్లనో, లేకపోతే ఎలా ఫోకస్ చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే ఈ ఎపిసోడ్ని మనం సెకండ్ ఎపిసోడ్గా తీసుకోవచ్చు సక్సెస్ దాంట్లో. అంటే మోడరేట్, అంటే మీడియం టర్మ్ అన్నమాట. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు సక్సెస్ అనేది జర్నీ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. అయితే సక్సెస్ కాదానికి మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, అది మీకు ఈజీలీ అర్థమయ్యేటట్టు నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెక్నిక్స్ అనేది మీరు యూజ్ చేయండి, తప్పకుండా అచీవ్ చేస్తారు. దీంతో పాటు ఈ టెక్నిక్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఒక పర్సన్ని తీసుకుందాము. రీసెంట్లీ ఆయన కర్ణాటకలో ఒక కూలీ, అంటే ఒక రైల్వే స్టేషన్లో కూలీలాగా ఉండి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడనమాట. ఆ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది ఎట్లా క్రాక్ చేశాడు, ఈ టెక్నిక్స్ని ఆయనకి ఎలా అప్లికబుల్ చేస్తామనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఆయనను తీసుకుందాము. ఆయన ఆల్రెడీ పిక్ అనేది కూడా మీకు ఇప్పుడు కనపడుతుంది. ఆయన పేరు ఏంటి అంటే శ్రీనాథ్ అన్నమాట. శ్రీనాథ్ ఇప్పుడైనా ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. అంటే ఒక రైల్వే కూలీ నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను అనమాట, క్రాక్ చేశాడు. ఇప్పుడు ఆయన మీద ఎంతోమంది యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. కానీ ఆయన ఏం చేశాడు దాన్ని ఒక ఈజీగా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి పెరుగుతుంది. దీనికన్నా ముందు ఆ ఫస్ట్ ఎపిసోడ్ అనేది చూడండి, ఆ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఈ ఎపిసోడ్ అనేది చూడండి. అయితే ఇది మనం అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఏంటంటే 100% సక్సెస్ కావాలి. మనం దీనికి మనం ఏం ఫాలో కావాలి అంటే A B C D E F G H. ఇక్కడ మీరు 100% సక్సెస్ఫుల్ కావాలంటే మనం 100% జస్ట్ మనం ABCDEFGH అనేది మనం కరెక్ట్ తెలుసుకున్నాం అనుకోండి, మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదేంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏం చేశాడు దానికి మనం దీన్ని టైప్ చేద్దాం, అంటే మింగిల్ చేసి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ నుంచి స్టార్ట్ చేయబోదని మనం హెచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఇక్కడ గమనించండి, ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేశాడంటే, మీరు ఏదైనా అచీవ్ చేయాలంటే ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఏంటి అంటే మీ హ్యాబిట్స్ అన్నమాట. అంటే మీ అలవాట్లు, అంటే మీ ఆలోచనలు ఎంత ఇంపార్టెంటో మీ అలవాట్లు అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈయన డైలీ కూలీ ఉండి పర్ మంత్ ఆయన లైఫ్లో ఆయన ఒక 14,000 to 16,000 ఎర్న్ చేయొచ్చు. ఇంకోటి ఆయన ఆల్రెడీ మ్యారీడ్, ఆయనకు పాప కూడా ఉంది. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయన మనీ అనేది ఎఫర్ట్ చేయనప్పుడు ఆయన ఒక మంచి అలవాట్లతో పాటు ఆయన ఏం చేశాడు అంటే రైల్వేకి సంబంధించిన వైఫై అనేది యూజ్ చేశాడు. ఒక మంచి హ్యాబిట్స్ అనేది పెట్టుకొని ఎట్లకైనా గోల్ అచీవ్ చేయాలి, ఐఏఎస్ అనేది నేను క్రాక్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఆయన చేస్తూ చేంజెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ అలవాట్లు అనేది మనం మార్చుకోవాలి. దాంతోపాటు ఒక స్ట్రాంగ్ గోల్ అనేది డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గోల్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈయన కూడా ఆయన గోల్ అనేది డిసైడ్ చేసుకొని పెట్టుకున్నాడు. దాంతోపాటు ఎఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు హ్యాబిట్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, దాంతోపాటు గోల్ అనేది ఉంటే సరిపోదు. దాంతోపాటు ఫైనాన్షియల్లీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా దానికి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది ఎలా తీసుకోవాలి. ఈయన ఏం చేశాడు, ఈయన యూపీఎస్సీకి కంపల్సరీ మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది అవసరం. అయితే దానికి సపరేట్గా ఆయన మళ్ళీ ఛార్జెస్ పే చేయకుండా ఆయన కంప్లీట్లీ రైల్వేకి సంబంధించిన వైఫై ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకున్నాడు. ఇంకోటి ఆయన లైఫ్లో ఉన్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ని చాలా కేరింగ్గా చూసుకున్నాడు. అయితే ఎఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ అనేది ఏంటి అంటే ఎఫర్ట్స్.
అంటే మీ ప్రయత్నాలు అనేది ఎప్పటికీ స్ట్రాంగ్ ఉండాలి, డెడికేటెడ్ ఉండాలి, మీరు దేనికి కూడా కాంప్రమైజ్ కావద్దు, ఎమోషనల్లీ ఫిక్స్ అయిపోవాలి. అంటే ఇక్కడ ఉన్నదంటే వాళ్ళ ఎఫర్ట్స్ అనేది ఎప్పటికీ కూడా ఏది ఉన్నా కూడా వాళ్ళ ఆప్షన్ ఎలా ఉంటుందంటే నేను అయితే ఇదే సాధిస్తాను, నాకు వేరే ఆల్టర్నేట్ లేదు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కరే ఉన్నారు. ఇప్పుడు మీ సచిన్ టెండూల్కర్కి మీరు క్రికెటర్ కాకపోతే మీరు ఏమవుతారో అని మీరు ఒక క్వశ్చన్ వేస్తే ఆయన ఒక 5 to 10 minutes ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఆప్షన్ అనేది లేదు. మీరు ఎవరైనా అచీవ్ చేసిన వాళ్ళకి అడగండి, మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళకు ఒక పెద్ద బ్లాంక్ ఫేస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సెకండ్ ఆప్షన్ అనేది పెట్టుకోలేదు. అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. దాన్నే మనం డీతో డిసైడ్ చేయొచ్చు. అది ఏంటంటే డెడికేషన్. అంటే ఒక్కసారి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు నేను ఇది సాధిస్తానంటే మైండ్ అనేది 100% దాని మీదే ఫోకస్ చేస్తారు, డిస్ట్రాక్ట్ కారు. ఎవ్వరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఈ స్ట్రాంగ్ డెడికేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు సి అనేది ఏంటంటే క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీ అంటే మీరు ఎక్కడ అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ నుంచి మీరు ఎక్కడైనా పోవాలనుకుంటున్నారు, ఒక గూగుల్ మ్యాప్ మీ స్టార్టింగ్ లొకేషన్ కంటే మీ డెస్టినేషన్ అనేది ఒక క్లారిటీ ఉంటేనే ఆ గూగుల్ మ్యాప్ కూడా మీకు చూపిస్తుంది డెస్టినేషన్. అలాగనే మీ లైఫ్లో ఏం అచీవ్ చేయాలనుకో దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. జర్నీ అనేది మనం తర్వాత డిసైడ్ చేసుకుందాం. అంటే నేను ఇక్కడ అచీవ్ కావాలని ఒక్కసారి మీకు ఫిక్స్ అయితే మీరు ఎలా అయితే గూగుల్ మ్యాప్లో మీరు బైక్ మీద వెళ్తారా, కార్లో వెళ్తారా, లేకపోతే మీరు వేరేది ఏదైనా తీసుకుంటారా, అది నెక్స్ట్ ఆప్షన్. కానీ మీ క్లారిటీ అనేది స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటు బి అనేది ఏంటంటే బిలీవ్ అనేది మీ మీద ఉండాలి. కంపల్సరీ మీ మీద ఒక నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉండే మీరు ముందుకు వెళ్తారు. ఆ తర్వాత ద లాస్ట్ థింగ్ ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అలొకేటింగ్ టైం అన్నమాట. అలొకేషన్ ఆఫ్ టైం అన్నమాట. అంటే ఇవన్నీ ఏమున్నా కూడా మీరు టైం కేటాయించాలి. అంటే పేషెన్సీతో పాటు నేను ఇది అచీవ్ చేశానని మీరు ఎప్పుడైతే టైం అనేది అలొకేట్ చేస్తారో అప్పుడే మీరు అవన్నీ సాధించవచ్చు. అంటే మీరు 100% మీ లైఫ్లో సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఈ ఏ నుంచి హెచ్ అనేది కంపల్సరీ మీరు ఫోకస్ చేసి మీరు ఏదైనా అచీవ్ చేస్తా అంటే మీరు తప్పకుండా సాధించవచ్చు. ఎలా అయితే ఒక పర్టికులర్ పర్సన్ ఇప్పుడు ఆయన ఒక రైల్వే కూలీ ఉన్నప్పుడు ఎవరైనా నా పేరు గుర్తుపడతారో లేదు, కానీ ఇప్పుడు చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇది ఎలా అచీవ్ చేశారు, లేదా మీరు ఎలా యూజ్ చేశారు, లేకపోతే మీ కాన్ఫిడెన్స్ ఏది, ఇప్పుడు ఆయన మీద చాలామంది స్టోరీసే కానీ యూట్యూబ్లో వ్యూస్ అని కోసం చేస్తాడు. కానీ ఎవరు ఆయన యూపీఎస్సీ క్రాక్ చేయనంత వరకు ఎవ్వరు కూడా ఎవరిని నమ్మరు. ఒక్కసారి అచీవ్ చేసినాక ఆ తర్వాత మీకు ఫాలోయింగ్ అనేది వస్తుంది. దానికన్నా ముందు మనకు ఫెయిత్ అనేది ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, ప్యాషన్ అనేది ఉన్నప్పుడే మనం సాధిస్తాం. అందుకని లాస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ 100% సక్సెస్ కావాలి అంటే ఏ ఫర్ అలొకేటింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్, బి ఫర్ బిలీవ్ అనేది ఉండాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. సి ఫర్ క్లారిటీ అనేది 100% ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ఒక క్లారిటీ అంటే ఇప్పుడు సచిన్ అనగానే మీకు క్రికెట్ వస్తుంది, మీకు సచిన్ అంటే మీకు క్రికెట్ కాకుండా ఇప్పుడు మీకు ఫుట్బాల్ అన్నారనుకో మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. సేమ్ అలాగనే ఒక క్లారిటీ ఉండాలి. డి అంటే మీకంటూ డెడికేషన్ ఉండాలి. ఈ అంటే 100% ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఎఫ్ అంటే దాని తగ్గట్టు ఫైనాన్షియలీ ఏమైనా కానివ్వండి మేనేజ్ చేసేటట్టు ఉండాలి. జి అంటే గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ అలవాట్లు. ఇది మీకు చాలా అలవాట్లు కరెక్ట్ ఉందనుకోండి, మీ హెల్త్ అనేది మీరు కరెక్ట్ మెయింటైన్ చేస్తేనే ఇవన్నీ మీరు ఆలోచించవచ్చు. అంటే ఈ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది ఏంటంటే ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ A to H అనే ఫార్ములా అనేది ఫాలో అయితే మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు మీ టైం, ఎనర్జీ అండ్ మనీ కూడా మీరు సేవ్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరైతే ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉండి అచీవ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఒక న్యూమరాలజీ టాపిక్తోని వాళ్ళని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. థ్యాంక్ యూ.